హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా అమ్మతో నాకు ఇష్టమైన ఐటమ్స్ ఖచ్చితంగా చేయించుకొని అయితే వెళ్తానన్నమాట. ఈసారి అయితే నాకు ఇష్టమని బెల్లం సున్నుండలు మైసూర్ పాక్ అయితే అమ్మ చేసింది. చాలా బాగున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడు స్నాక్స్గా చేసి పెడతా ఉన్నింది, మళ్ళీ ఇప్పుడైతే చేసిందనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒకటి ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు మినప్పాలు తీసుకుంటే 1/4 కప్పు రైస్ అయితే తీసుకోవాలన్నమాట. రెండింటిని విడివిడిగా డ్రై రోస్ట్ చేసేసుకోండి, లేకపోతే 2 కలిపైన డ్రై రోస్ట్ అయితే చేసుకోవచ్చు. 2 డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని రెండింటిని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలి. రెండింటిని పౌడర్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ నేను మినప్పాలు తీసుకున్నాను కాబట్టి సేమ్ 1 గ్లాస్ ఆఫ్ జాగరీ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము మన స్వీట్నెస్ తగ్గినట్లు బెల్లంని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తినాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ అయితే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. 1 కప్పు మినప్పాలకి 1 కప్పు జాగరీ. ఇంకా మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత పౌడర్లో ఇలా అయితే హోమ్ మేడ్ గీ అనమాట, ఇంట్లో చేసిన నెయ్యిని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని చేతిలో ఇంకా వంటలు చేసుకోవడమే. అంతే సింపుల్ సున్నుండలు. ఇంత ఈజీ ప్రాసెస్ అనుకోలేరు. 3 ఐటమ్స్, రైస్, మినప్పాలు, నెయ్యి ఉంటే చాలు, అండ్ జాగరీ కూడా ఉంటే 4 ఐటమ్స్ అయితే సున్నుండలు అయితే మంచిగా అయితే వచ్చేసాయి. చక్కెరతో కన్నా బెల్లంతో ట్రై చేయండి. టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. ఇంకో పక్క అయితే మైసూర్ పాక్ అయితే చేస్తుంది అమ్మ. ఏం లేదు, సేమ్ 1 కప్ ఆఫ్ బేసన్ అయితే తీసుకోవాలి. శనగపిండిని తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా అది లైట్గా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాము. 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసెస్ షుగర్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేయాలి. మనకి పాకం ఎలా రావాలి అంటే, ప్లేట్లో కొంచెం వేసి చూస్తే ఉంట కట్టాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పాకంని స్లో ఫ్లేమ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ పాకం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేయించిన శనగపిండిని ఎటువంటి ఉంటలు కట్టకుండా నీట్గా బాగా కలిపేసుకుంటా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇంత బాగా చక్కెర పాకంలో శనగపిండి అంతా వేసిన తర్వాత 1 గ్లాస్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాము. 1 గ్లాస్ నెయ్యి, 1.5 గ్లాస్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఎందుకంటే చిన్న మంట మీద బాగా తిప్పే కొద్దీ ఆ శనగపిండి అంతా నెయ్యిని అయితే పీల్చేసుకుంటుంది అనమాట. తిప్పుతూనే ఉంటే బాగా చిక్కబడుతుంది, గట్టిగా అయితే అవుతుంది. సో ఇలా అయితే అయిపోతుంది కన్సిస్టెన్సీ. ఇంకా మనకు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇంకేంటంటే ఒక మంచి ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అంతా కింద లేకపోతే నెయ్యినంతా అప్లై చేసేసి ఇంకా ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని మంచిగా ఇలా అయితే సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో ఇష్టమైన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి.